శ్రీ లలిత అమ్మవారి వసంత నవరాత్రుల పూజా విధానం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది అలాగే అమ్మవారి పూజ అష్టమి పౌర్ణమి నాడు నిత్య పూజగా కూడా చేసుకోవచ్చు. 2 పూటల అనగా ఉదయం పూజకు మరియు రాత్రి పూజకు కావలసిన సామాగ్రి ముందుగా సిద్ధం చేసుకోవాలి. పూజను ఇంటిని పూజా మందిరంలో కానీ, తులసి కోట వద్ద కానీ, లేదా ఇంట్లో ప్రశాంతంగా ఉండే గదిలో లేదా ప్రదేశంలో నిర్వహించుకోవాలి. ఇక్కడ తెలియబడిన గురు పరంపర విధానాన్ని అనుసరించి మన కోరికలో మనసులో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి. గమనిక, పూజ ప్రారంభానికి ముందుగా తప్పనిసరి ప్రతిరోజు కూడా మనకు ఈ దేహాన్ని దానం చేసిన తల్లిదండ్రుల్ని, మన దేవతలను కానీ వారిని స్మరించాలి. ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం, కలశారాధన కూడా నిర్వహించుకోగలరు. గురువును స్మరించాలి, గురు ప్రార్థన చేయాలి, గురువు యొక్క అనుజ్ఞ పొందాలి. తదుపరి గ్రామ దేవతను, కులదేవతను కూడా స్మరించి పూజను గణపతితో ఆరంభించాలి. ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకొని ఆయనకి కూడా పంచోపచార పూజలు సమర్పణ చేయాలి. ముందుగా ఓం గణపతి మహాగణాధిపతియే నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః ధ్యానం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః దీపం దర్శయామి. ఓం మహాగణాధిపతియే నమః ధూపం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః నైవేద్యం సమర్పయామి. ఓం గణపతియే నమః నైవేద్యం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః పుష్పం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః గంధం ధారయామి. ఓం మహాగణాధిపతియే నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని ముందుగా పంచపూజ సింపుల్గా చెప్తున్నానండి. సింపుల్గా ఇలానే గణపతిని మనం ఎలా అయితే చేసామో అలాగే కాలభైరవుణ్ణి కూడా ఓం క్షేత్రపాలక కాలభైరవ స్వామిని ఆవాహన చేయాలి. క్షేత్రపాలకుడిని ఎలా ఆవాహన చేయాలి? మనం ఓం క్షేం క్షేత్రపాలాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః గంధం ధారయామి. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః పుష్పం సమర్పయామి. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః దీపం దర్శయామి. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని అలాగే అంటే మనం పంచపూజలు చేయాలి. ముందుగా మనం ఈ 5 పంచపూజలు చేసినాక తర్వాత మనం లలిత అమ్మవారిని మనం పూజ కూర్చోబెట్టాలి. అమ్మవారిని పిలుచుకొని మనం ఆవాహన చేసుకోవాలి. ఆమెకి పంచోపచార పూజ లేదా షోడోపచార పూజ నిర్వహించాలి. అలాగే ఇప్పుడు మనం పూర్వోక్తం పునర్సంకల్పానికి పూర్వోక్తం ఏవ గుణం విశేషణం విశిష్టాయం శుభో తిథో శ్రీ లలితా పరమేశ్వరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వసంకటనాశనార్థం, సర్వశత్రు సంహారణార్థం, సర్వరోగపీడ నివారణార్థం, మమ సర్వాభీష్ట మనోవాంఛ అఖండ జ్ఞానయోగ ఫలసిద్ధార్థం, సర్వకార్య విజయార్థం శ్రీ లలితా పరమేశ్వరీ దేవత ప్రీత్యర్థం శ్రీ లలితా పరమేశ్వరీ దేవత మంత్రజప విధానేన ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజ్యం కరిష్యే. ఆ తర్వాత అమ్మవారిని మనం ధ్యానించుకోవాలి. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వశిన్యాదివాగ్దేవత ఋషి అనుష్టప్చంద్రః శ్రీ లలితా పరాభట్టారికా శ్రీ మహాత్రిపురసుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ సర్వాభీష్టఫలసిద్ధ్యార్థే జపే వినియోగః
ఆ తర్వాత నేను ముందుగా చెప్పానండి, అనన్యాసం ఎలా చేయాలో, కరన్యాసం ఎలా చేయాలో వేళ్ళతో. అది కూడా నేను చెప్తున్నాను, పూజకు ముందు అది కూడా చెయ్యండి. ఓం అంగుష్టో ఓం ఐం అంగుష్టోభ్యో నమ, క్లీం తర్జనభ్యో నమ, సౌం మధ్యమాభ్యం నమ, సౌం అనామికాభ్యం నమ, క్లీం కనిష్టకాభ్యం నమ, ఐం కరపృష్ఠాభ్యం నమ. అగన్యాసం ఐం హృదయాయ నమ, క్లీం శిరసే స్వాహ, సౌం శిఖాయ ఔషడ్, సౌం కవచాయ హుం, క్లీం నేత్రాయ ఔషడ్, ఐం అస్త్రాయ పట్, భూర్భువస్వరోమతి దిగ్బంధం. ధ్యానం సింధూధారణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురతారానాయకశేఖరం స్మితముఖీ మాపీన వృక్షోరహం. పాణిభ్యాలమలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్య రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయే పరామాంబికా. అంతవరకు అమ్మవారిని మనం ధ్యానించుకున్నట్టు. ఆ తర్వాత అమ్మవారికి పంచపూజ చేద్దాము. పృథ్వీతత్వాత్మికాయే నమః, శ్రీలలిత దేవ్యై నమః. గంధం పరికల్పయామి. ఆకాశతత్వాత్మికాయే శ్రీలలితాదేవ్యే నమః. పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయే శ్రీలలితాదేవ్యే నమః పరికల్పయామి. రం వహ్నితత్వాత్మికాయే నమః శ్రీలలితాదేవ్యే నమః పరికల్పయామి. వం అమృతత్వాత్మికాయే శ్రీలలితాదేవ్యే నమః అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మికాయే శ్రీలలితాదేవ్యే నమః సర్వోపచారం పరికల్పయామి. అనంతరం అమ్మవారికి మూల మంత్రం లేదా మూలమంత్రం, గురుమంత్రం లేనివారు ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పుకోండి. అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత. అలా ఈ 2 పదాలు అమ్మని చితగ్నికుండలో నుంచి మన కోసం వచ్చింది కాబట్టి దేవతలందరి కోసం, మన కోసం అమ్మవారి సహస్రనామం అదొక్కటి చదివినా కూడా చాలండి. అలా పూజ అనంతరము మనం అలా చదువుకొని ధ్యానం చెప్పుకొని మనం సంకల్పం ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం కదా. మన సంకల్పంలో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నాను. నమస్తుభ్యం 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 నమస్తుభ్యం. అవాహిత భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, స్థిరాచనం కురు కురు, ప్రసీద ప్రసీద. నమస్తు అస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురమే దేవి జగన్మాత జగన్మాత కృపారే అస్మిని బింబే శ్రీ లలితాదేవత మహావాహయామి స్థాపయామి పూజయామి అనుచు అమ్మవారి లలిత అమ్మవారికి మన గృహంలోనికి, మన పీఠంలోనికి వచ్చి ప్రతిష్ఠ అయినట్లుగా భావించి భక్తి నమస్కారంతో అమ్మవారిని చిత్రపటానికి లేదా అంగుష్ట పరిమాణంలో అమ్మవారి ప్రతిమనకు పుష్పములు, సింధూరు పక్షింతులను సమర్పించవలను. అలాగే ధ్యానించుకున్నాం కదా, అవి మనం అమ్మవారిని ఏమని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని మనం అమ్మను తలుచుకొని
నిర్మల మనసుతో అమ్మను ధ్యానించి పుష్పము సింధూరపు అక్షంతలను వెయ్యాలి. అంటే అలా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీ లలితాదేవ్యే నమః ధ్యాయామి అనుకుంటూ మనం అలా అమ్మవారిని పిలుచుకోవాలి. ఆ తర్వాత ఆవాహనం చేసుకోవాలి. ఓం అమ్మది ఐం కాబట్టి అమ్మని మనం ఐం అనే అక్షరంతోనే పిలుచుకోవాలి. ఓం హ్రీం ఐ ఓం ఐం ఓం హ్రీం ఐం నమో లలితా దేవ్యై నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నఖచిత సువర్ణ సింహాచలం సమర్పయామి అనే భక్తితో సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పంలో సింధూర అక్షంతలను సమర్పించవలెను. పాద్యం ఓం హ్రీం ఐం నమో లలితా పరమేశ్వరీ దేవత శ్రీ పాదయో పాద్యం సమర్పయామి అని కొద్దిగా జలమును ఉద్ధరణితో అమ్మవారి పాదాలపై వేయవలను. అర్ఘ్యం అర్ఘ్యం అంటే ఏంటి? అమ్మవారికి స్నానం చేపిస్తున్నాం. అలాగే ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం ఆచమనీయం ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః శ్రీ వారాహీదేవ్యే నమః అనుకుంటా కూడా చేయొచ్చండి. ఇలాగా అమ్మవారికైనా ఈ అమ్మవారికైనా ఒకటే, కాకపోతే ఆమెకి హ్రీం ఈమెకి ఐం, ఈ రెండు ఐం హ్రీం అని కూడా మనం పలకవచ్చు. అందుకే నేను చెప్తున్నాను. ఆచమనీయం ఓం ఐం శ్రీ లలితాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అనుచు కొంచెం జలమును ఉద్ధరణితో అమ్మవారి ముఖమును చూపించి అరివేణంలో వేయవలెను. లేదా ఏదైనా చిన్న ప్లేట్లో లేదా తమలపాకుపై గృహంలో విగ్రహం ఉంటే ముఖం పైన ఉద్ధరణితో జలమును చల్లవలెను. మధుపర్కం మధుపర్కం అంటే అమ్మవారికి మనం వస్త్రం ధారణ చేస్తాం కదా, అలాగే మధుపర్కం అనేది ఉంటుంది. మధుపర్కం ఎలా చేయాలి? ఓం ఐం శ్రీ లలితాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి అని భక్తి సంపూర్ణతో నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పములను సింధూర అక్షింతలను సమర్పించవలను. అంటే మధుపర్కం అంటే సుగంధ ద్రవ్యాలతో పుష్పములు వాసన వస్తాయి కదా, ఆమె సువాసిని రూపిణి కదా, అందుకు మధుపర్కం ఆమెకి సమర్పిస్తున్నామని అర్థం. పంచసుగంధ ద్రవ్య స్నానం ఓం ఐం శ్రీ వారాహీదేవ్యై నమః. సారీ అండి, నాకు అమ్మవారి పూజ వారాహి అమ్మవారి పూజ చేసి వారాహి అమ్మవారి మాటే వస్తుంది. ఓం ఐం శ్రీ లలితాదేవ్యై నమః సుగంధ ద్రవ్య స్నానం సమర్పయామి. గంధం విభూది పసుపు కుంకుమ పచ్చకర్పూరం లేదా కస్తూరి లేదా జవ్వాదు లేదా పన్నీరు మొదలైన 5 సుగంధ ద్రవ్యములు జలములో కలిపి అమ్మవారి విగ్రహానికి సమర్పించవలెను. విగ్రహం లేకుంటే చిత్రమునకు ఈ ద్రవ్యములు కొద్దిగా సమర్పించవలెను. ఇలా సమర్పణ చేసినప్పుడు అనేక మార్లు అమ్మవారి మంత్రం జపం చేయవలెను. అమ్మవారి మంత్రం అంటే ఏంటి? ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. అలాగే శుద్ధోక స్నానం. శుద్ధోక స్నానం ఎలా చేయాలి? ఓం అమ్మవారికి ఐం లలితాదేవ్యై నమః శుద్ధోక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని అంచు మంచినీటితో శుద్ధి చేయవలెను. ఇవన్నీ అయిపోయినాక కొంచెం మంచినీటితో అభిషేకం శుద్ధి చేయటం అన్నమాట. తర్వాత వస్త్రం. ఓం ఐం శ్రీ లలితాదేవ్యై నమః వస్త్రయుగం సమర్పయామి అనుచు
భక్తితో సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పంలో సింధూర అక్షంతలను సమర్పించవలెను. ఆ తర్వాత ఉపవితం అంటే ఓం శ్రీ లలితాదేవ్యే నమః ఉపవితం సమర్పయామి అని భక్తి సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పాలను సింధూరపు అక్షింతలను సమర్పించవలెను. తర్వాత గంధం ఓం ఐం శ్రీ వారాయి దేవ్యే నమః అంచు గంధమును సమర్పించవలెను. ఓం ఐం గంధం సమర్పయామి. హరీంద్ర చూర్ణం ఓం ఐం లలితాదేవ్యే నమః హరేంద్ర చూర్ణం సమర్పయామి. కుంకుమ అలా పసుపుని హరేంద్ర చూర్ణం అంటే పసుపు అండి, పసుపుని కొంచెం వేయండి. కుంకుమ ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః కుంకుమ సమర్పయామి అని అంచు కుంకుమను సమర్పణ చేయవలను. సౌభాగ్య స్తోత్రం ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః సౌభాగ్య స్తోత్రం సమర్పయామి అంటూ పసుపు దారం సమర్పించవలెను. పూజ తనంతరం ఈ దారంను కుడి చేతికి మనం రక్షగా కుటుంబంలో అందరికీ ధరించగలరు. ఆభరణం ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యే నమః ఆభరణ సమర్పయామి అని భక్తి శ్రద్ధలతో సంపూర్ణంగా నమ్మకంతో ప్రార్థిస్తూ అమ్మవారి పుష్పాలను సింధూరపు అక్షింతలను సమర్పించవలెను. అలాగే అక్షింతన్ ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః అక్షింతన్ సమర్పయామి అని భక్తితో సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ సింధూరపు అక్షింతలను సమర్పించవలెను. పుష్పమాల ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః పుష్పమాల సమర్పయామి అని భక్తి సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పమాలను సమర్పించవలను. పుష్పాణి ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః పుష్పాణి సమర్పయామి అని భక్తి సంపూర్ణ నమ్మకంతో ప్రార్థిస్తూ పుష్పాలను సమర్పించవలను. పరిమళ ద్రవ్యాలు అంటే మనం సెంట్లు వేసుకుంటాం కదా, మరి అమ్మకు కూడా మనం పరిమళ ద్రవ్యం వేయాలి కదా, అందుకే ఓం ఐం శ్రీ లలితాదేవ్యే నమః సుగంధయుక్త పరిమళం సమర్పయామి అని అనుచు సుగంధ ద్రవ్యములు అనగా పన్నీరు, కస్తూరి, జవ్వాదు, పచ్చకర్పూరం, పునుగు మరియు ఇతర సుగంధ పరిమళాలు వెదజల్లుతూ వస్తువులను సమర్పించవలెను. అలా ఇవన్నీ అక్కడ ఒక తమలపాకు పెట్టే తమలపాకులు అమ్మవారికి పటం ముందు మనం వేయాలి. అలా వేస్తే అమ్మవారికి మనం సమర్పించుకున్నట్టు. ఇంతవరకు నేను చెప్పానండి. ఇది పంచోపచారకి పూజ. ఈ పంచోపచార పూర్తిగా చేసి అమ్మను ఆవాహనం చేసుకొని మనం ఈ నవరాత్రుల పూజను నిర్వహించుకుందాము. అమ్మవారికి ఆశీర్వాదాలకి పాత్రలు అవుదాము. అమ్మవారు సువాసిని రూపిణి కాబట్టి శ్రీ లలిత అమ్మవారిని మనం ఎంతైతే పూజిస్తామో ఆ అమ్మ శక్తి మనలో ప్రవహించి అలాగే మనం ఎంతో అందంగా ఉండేలాగా మన సుమంగళి యోగాన్ని ఇచ్చి మన భర్తకు పూర్ణాయుష్నిచ్చి మన ఇంట్లో సుఖశాంతులు అలాగే మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ వసంత నవరాత్రుల్లో ఈ అమ్మను మనసు పెట్టి 9 రోజులు కొలిచినచో మన కష్టాలన్నీ కడతీరుతాయండి. కాబట్టి నాకు చేతనైన కాడికి నేను చేసే పూజా విధానం మీకు అందరికీ చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ని నొక్కితే మీకు ఆల్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు పూజ మొదలయ్యే వరకే నేను చెప్పానండి. ఈ పూజ మనం ఉద్యాపన ఎలా చెప్పుకోవాలో, దీపం ఎలా చేయాలో అది నేను రేపు దీపం దర్శయామి అని అన్నీ నేను చెప్తాను. ఖాళీ పూజ వరకే చెప్పాను, ఎందుకంటే లెంత్ అవుతుంది వీడియో. 2వ వీడియో రేపు చెప్తాను. తర్వాత 9వ రోజు అమ్మవారికి ఎలా ఉద్యాపన చెప్పుకోవాలో కూడా చెప్తాను.
వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే పూజా విధానాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే మీరు చెప్పే ఈ మెసేజ్ల ద్వారా నాకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. నేను ఇన్స్పైర్ అవుతాను. నేను మీలాగా నాకు యూట్యూబ్ ఛానల్ చేయటం, మంచి మంచి వీడియోలుగా పెట్టటము, టైప్ చేయటము ఇవన్నీ నాకు రావు. నేను చదువుకున్నది ఇదే. కానీ నాలో అమ్మవారి శక్తి వల్ల ఏదో నాకు చేతనైన కాడికి నేను 10 మందికి ఉపయోగపడాలని నా గురువుగారు నా జీవితానికి ఒక దారి చూపించారు. ఆ జీవిత గమ్యాన్ని నేను 10 మందికి చూపించాలి అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. మా ఇంట్లో వారాహి అమ్మవారు ఉంది. కాకపోతే నేను అమ్మవారితో పాటు లలిత అమ్మవారిని, శ్యామల అమ్మవారిని కూడా కొలుచుకుంటాను. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ గురుమంత్రం తీసుకొని నేను చేస్తున్నానండి. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులకు ఆహ్వానితులే కాబట్టి మీరు అమ్మవారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు పొందాలని, మీ సర్వాభిష్టాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ ఈ వీడియోని నేను విరమించుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.